అమలు చేయాలని కోర్టులు చెప్పగలవా? శాసనసభ వేదికగా ఎందుకు చర్చించరు? సో మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ విధానాలకు సంబంధించి జారీ చేసిన జీవోలను అమలు చేయాలని కోర్టులు చెప్పగలవా అంటూ ఎమ్మెల్యేలు టి హరీష్ రావు, మనకి శంకర్లను అయితే బుధవారం హైకోర్టు ప్రశ్నించింది. కార్యనిర్వాహక ఉత్తర్వులను అమలు చేయాలన్న ఆదేశాలను న్యాయ వ్యవస్థ జారీ చేయగలదా అన్న ప్రశ్న తలెత్తుందని వ్యాఖ్యానించింది. రుణమాఫీని, ఇన్పుట్ సబ్సిడీని అమలు చేయాలని కోరుతూ బారాస ఎమ్మెల్యే హరీష్ రావు, భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్లు వేరువేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వారిపై రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు అయితే, అదేవిధంగా మిగిలిన వారు కూడా దీనికి సంబంధించి పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది జె రామచంద్రరావు తదితర వాదనలు అయితే వివరించారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది రైతుల కుటుంబాలు ఇన్పుట్ సబ్సిడీకి అర్హత ఉన్నప్పటికీ కేవలం 10,000 కుటుంబాలకు చెల్లింపులు జరిగాయని వీరైతే అన్నారు. అయితే ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వులను అమలు చేయాలని తామెలా చెప్పగలమని ధర్మాసనం ప్రశ్నించింది. పరిపాలనా అనుమతులు మంజూరయ్యాక ప్రభుత్వం వద్ద ఉన్న వనరుల ఆధారంగా విడతల వారీగా నిధులైతే విడుదల చేయవచ్చు. ఆర్థిక పరిస్థితిని తెలుసుకోకుండా ఫలానా దానికి 2,000 కోట్లు మంజూరు చేయాలని మేమెలా చెప్పగలం? ఒకసారి ఇలా ఆదేశాలు ఇస్తే ప్రతి ఒక్క సభకు కూడా శాఖకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఆదేశించాలంటూ ఇలాంటి పిటిషన్లు దాఖలయ్యే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ విధానాల అమలు కోసం ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తులు అసెంబ్లీ లేదంటే ప్రజావేదికలు ఎందుకు చర్చించరు? కోర్టులను ఆశ్రయించడం ఏంటని చెప్పేసి అన్నారన్నమాట. సో మొత్తంగా కార్యనిర్వాహక వర్గం అంటే ఉద్యోగ స్వామ్యానికి సంబంధించిన ప్రభుత్వం యొక్క ఉద్యోగులు ప్రభుత్వం కలిసి చేసే కార్యనిర్వాహక వర్గానికి సంబంధించి ఇలా చేయండి అని చెప్పేసి కోర్టులు మేము ఆదేశించలేమని చెప్పేసి హైకోర్టు అయితే తెలియజేసిందనమాట. ఇది ప్రభుత్వం చేసే విధానానికి కావచ్చు, ఉద్యోగులు చేసే పనిలో కావచ్చు, ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ఈ కార్యనిర్వాహక వర్గానికి సంబంధించి జోక్యం అయితే చేసుకోకూడదని చెప్పేసి ఎమ్మెల్యేలకు అయితే చెప్పడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.